రాష్ట్ర ప్రజని రాంగ్ డైరెక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే దయచేసి చెప్తున్నా, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధి జరిగేటప్పుడు రమేష్ గారు చూపిస్తున్నారా, కార్తిక్ గారు చూపిస్తున్నారా, ఏంటది మేడం గారు? కార్తిక్ గారు ఏంటది ఒకసారి మీరే చెప్పండి, వినిపించట్లేదు నాకు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి గుంతల రోడ్డు ఉంటేది ఆంధ్ర, మంచి రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, డబల్ రోడ్డు ఉంటే అది తెలంగాణ, ధాన్యం అమ్ముడు పోక రైతులు దివాళా తీస్తే ఆంధ్ర, రైతులు హ్యాపీగా ధాన్యం అమ్ముకోగలిగితే డబ్బులు రాగలిగితే అది తెలంగాణ అని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కేసీఆర్ గారు వేసిన సెటిల్. చెప్పండి, ఎవరి పరిపాలనలో రాష్ట్రం దివాళా తీసిందో? కేసీఆర్ గారు వేసిన సెటిల్ ఆంధ్ర గురించి. కేసీఆర్ గారిని అంగీకరిస్తుందిగా, వాళ్ళ ఫ్రెండేగా, వాళ్ళ మిత్రుడేగా. కార్తిక్ గారు ఓకే, టైం లేదు. రమేష్ గారు మీరు ఏదో చెప్తున్నారు. మేడం గారు, ఇప్పుడు విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ పెన్షన్స్ గురించి చెప్పడం జరిగింది. మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 66 లక్షల పెన్షన్లు ఇస్తుంటే ఈ రోజు 60 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. యాక్చువల్ గా చూడండి, వాళ్ళు పెట్టవలసిన బడ్జెట్ ఈ 60 లక్షల పెన్షన్లకు ఇప్పుడు ఇస్తున్నారు. వాళ్ళు పెట్టవలసిన బడ్జెట్ 27,719 కోట్లు బడ్జెట్ పెట్టారు ఇప్పుడు. కానీ పెట్టవలసినది 31,584 కోట్ల రూపాయలు పెట్టవలసి ఉంటే 27,719 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్ లో పెట్టారు. అంటే సుమారుగా మళ్ళీ ఒక 5 లక్షల పెన్షన్లు ఒక సంవత్సరం తిరిగే లోపు తీసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకో మాట చెప్పారు, తల్లికి వందనం. తల్లికి వందనం పథకంలో మళ్ళీ మేము చెప్పారు. వాళ్ళు యుఐడిఎస్సి డేటా ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు 20 లక్షల మంది వీళ్ళు చేసిస్తున్నారు. 20 లక్షల మంది మీరెన్ని చెప్పినా అబద్ధాలు మాటలే. ఈ అబద్ధాల మాటలు మీరు బడ్జెట్ లో ఉన్నాయి, బడ్జెట్ లో పెట్టిన డబ్బులే ఇన్ని అబద్ధాలా, మరి పచ్చి అబద్ధాలా? నిజాలు మాట్లాడతారు అనుకున్నా, కనీసం బుర్రలేదు. మాట్లాడుతున్నా ఆయన ఆగమనండి. ఒక్క నిమిషం విజయ్ గారు, ఏంటి మీరు మీ డేటా నేను అది అవ్వలేదు చెప్పనివ్వండి. చూపించారు కదా, చెప్పాలి కదా. మీ డేటా మీరు చూపించారు, వాళ్ళ డేటా వాళ్ళు కూడా చూపించారు. 6 లక్షల పెన్షన్లు వీళ్ళకి వస్తారు. పెట్టిన డబ్బులు పెన్షన్స్ ఇవ్వడానికి 31,584 కోట్లు పెట్టవలసి ఉంటే వీళ్ళు పెట్టింది 27,719 కోట్లు. అంటే మళ్ళీ ఒక 5 లక్షల పెన్షన్ పోసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఈ రకంగా పెన్షన్ పోసేస్తున్నారు. తల్లికి 20 లక్షల మంది అన్నదాత సుఖీభావ కౌలు రైతులు పోస్తారు. ఉచిత బస్సు పథకంలో 16 రకాల బస్సులు 5 రకాల బస్సులు నిరుద్యోగ వృత్తి ఎత్తేసారు. 50 చెప్పి ఆ పథకం ఎత్తేసారు. వీళ్ళు ఇంకా చేస్తున్నారంటే నిజాలు అబద్ధాలు. నేనే ఇందాక ఛాలెంజ్ చేసి చెప్పాను, నిరుద్యోగ వృత్తి ఇవ్వమని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా 6 లక్షల పెన్షన్లు ఈ ప్రభుత్వం కట్ చేసిందా లేదా? మళ్ళీ 5 లక్షల పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. విజయశేఖర్ గారు కంక్లూడ్ చేద్దాం. రమేష్ గారికి స్పష్టమైన ఆన్సర్ 5 ఉన్నాయి, నేను చెప్పనివ్వండి. ఒకటి, రమేష్ గారు ఏమంటున్నారు, ఫస్ట్ మాకు ప్రతిపక్ష హోదా లేదు అంటున్నారు. ఏమండి, ఇది అయ్యన్న పాత్ర గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన కాదండి. ఇప్పుడు 1952లో అప్పుడున్న ఫస్ట్ పార్లమెంట్ స్పీకరు మవలంకర్ గారు 10% కోరం ఉంటేనే